సో ఫ్రెండ్స్, మధ్య అయితే మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేయట్లేదు, ఆడుకోవట్లేదు, మంచిగా బయటికి వెళ్ళే వాళ్ళము, అది కూడా లేదు. సో ఏంటబ్బా అని అనుకుంటున్నాను. అబ్బా ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్, మా వాళ్ళే ఉంటారు కొత్తవాళ్ళు. మా వాళ్ళే. హలో రే మామ, రే ఏంట్రా? నాకు జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. ఇంకా ఎన్ని రోజులు పందిలో ఖాళీ కూర్చుంటారా? పెద్ద మాట అన్నాడు సరాడు. వాడిని ఎలాగోలా బీచెస్ నేనే సూపర్ అనిపించుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు ఎలాగో బిజినెస్ పెడదాం. వాడు ఎలాగో జాబ్ చేస్తాడు కాబట్టి మనం బిజినెస్. అందుకే ఏం జాబ్ చేద్దాం అబ్బా? ఐడియా. అప్పట్లో అందరికీ ఎక్కువగా ఆడేది గేమ్స్. అయితే మనం ఇంటర్నెట్ టీవీ పెడితే ఎలా ఉంటుంది? సో ఇంకా మా బాబాయ్కి అయితే ఫోన్ చేసేస్తాను. సో మా బాబాయ్ అయితే అంతా చూసుకుంటాడు ఏం చెయ్యాలో. సో మా బాబాయ్ అయితే మొత్తం కొంచెం మనీ ఇచ్చి అయితే వెళ్ళిపోతాడు. ఆ మనీతోనే మనం మొత్తం అంతా చేసేద్దాం. సో ఇంకా నా కెఫే దగ్గర కలుసుకుందాం ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటానేమో ఎందామో 22,280 అనుకుంటాను నా దగ్గరకు వచ్చింది. సార్ మీరు ఇంతకు వచ్చారు కదా సార్, నాకు గుర్తుంది సార్. ఏంటో ఫ్రెండ్స్ ఎవడు రావట్లేదు ఎందా నుంచి. మేడం 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 మా యొక్క కొత్త గేమింగ్ ఇంటర్నెట్ కెఫేని చూడొచ్చు కదా మేడం కొంచెం. దేవుడా 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 దేవుడా. స్టార్టింగ్లో చాలామంది వచ్చేవాళ్ళు. సార్ మీరేనా సార్? ప్లీజ్ రేయ్, మళ్ళీ వచ్చావారా నువ్వు? సార్ 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 మీరు అచ్చం హీరోగా ఉన్నారు సార్. ఒకసారి మా గేమింగ్ కెఫేకి రండి సార్. ఏంటి ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా రారు? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నా దగ్గర ఇప్పుడు 280 ఉన్నాయి కదా. నాకు ఒక ఐడియా వచ్చింది. వీళ్ళందరూ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది జెమేజోర్లోకి వెళ్ళి ఇది తక్కువ రేట్ ఏది ఉంది, బాగా తక్కువ రేట్ ఉన్నది కావాలి ఫ్రెండ్స్ నాకు దీంట్లోనే. ఏది దీంట్లో కనీసం వీటిల్లో అక్కడ కూడా కొనలేకపోతున్నాను. ఇదొకటి, ఈ గేమింగ్ చైర్ ఒకటి, దాన్ని కూడా గేమింగ్ చైర్ అనండి. ఇంకానేమో మానిటర్స్ కొంచెం చాలా తక్కువ రేటే అనుకుంటాను, తక్కువ అయితే కాదు. సో ఇంకొక టేబుల్ మిగిలింది. మౌస్ ఇక్కడ తక్కువ ఇది ఉంది. మరి టేబుల్, అరే టేబుల్ ఆవిడకి ఇస్తావరా? నా దగ్గర టేబుల్ లేదు ఫ్రెండ్స్. వీళ్ళు నాకు కూడా రాదు, నా దగ్గర ఉన్న డబ్బులు లేదు. ఎగ్జిట్ కొడతాను ఫ్రెండ్స్. కొంచెం ఏమొచ్చింది ఫ్రెండ్స్? మీరు అందరూ వచ్చినా కానీ మిమ్మల్ని పెట్టడానికి నా దగ్గర ఏం లేదురా. గేమింగ్ మౌస్, అబ్బా అవతల పడింది. ఫ్లాష్ చెయ్యి బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. దీని నెలలో అవతలపడుతుంది పోవే. ఏంట్రా పోవను, ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటారా మీరు? చెత్త గేమింగ్ మౌస్ పోవే. గేమింగ్ మౌస్
వీడికి అమ్మేద్దాం అన్నా కానీ వీడు తీసుకోడు, నాకు తెలిసి తీసుకోరు. మీ దగ్గర ఉంచుకోదు. షాప్ ఓపెన్ చేస్తున్నా. 17 రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు ఇది అసలు దేని యూజ్ అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఎవరైనా వస్తారేమో చూడాలి. అన్నా 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 అన్న నువ్వు ఒక మొత్తం హీరోలా ఉందన్నా. ఒకసారి మా యొక్క గేమింగ్ బ్రో 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 నీ బాధ అంతా తగ్గాలంటే మా గేమింగ్కి ఎఫెక్ట్ రావాలి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదరా, వీళ్ళందరూ కలిసి వచ్చారంటే నాకు ఇంక జాగ్రత్త. పిల్లలు ఇక్కడ ఏం చేస్తాడా అండి? పిల్లలు అక్కడ అసలు ఏం చేస్తాడు చూద్దాం. షాప్కి రమ్మంటేనే రారా 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 అది తప్పక అందరూ స్విచ్ చేయరు. నా షాప్కి ఎవడైతే రాడో అని చంపేస్తాను. ఎలా పిల్లలకి ఏం చేస్తా రే స్విచ్ చేయట్లేదు ఈరోజు. వెళ్ళవే నా షాప్లోకి, వెళ్తావా వెళ్ళవా చల్లనంటే ఏంట్రా నాకు. నేను ఇప్పుడు మంచివాడిని కాదు. వాడు అస్సలు కళ్ళ ముందు నీ ప్రజలు చంపేస్తున్నారు పోలీసులు. ఏం చేసుకుంటావో చేసుకో. ఫ్రెండ్స్ నాకైతే ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. సరే ఏం చేస్తాం, ఇంకా కస్టమర్తో వచ్చేదాకా అక్కడ వెయిట్ చేద్దాం. దాని నుంచి ఏమో ఫ్రెండ్స్ ఈ రూమ్ వచ్చిందండి ఫ్రెండ్స్. మేడం రే ప్లీజ్ రా, ఎవడైనా రండిరా. ఒక్కరు వచ్చినా సరిపోద్ది మేడం. ఫ్రెండ్స్ అసలు నిజంగా నాకైతే తగ్గట్లేదు. పిల్లడు తప్ప ఇంక ఎవరు ఉండట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఒక ఐడియా వచ్చింది, ఆగండి. ఈ జనాల్ని ఎలా తెలివి తక్కువ చేయాలో నాకు అర్థమైపోయింది. ముందు పీసీని తీసుకువెళ్ళి ఇక్కడ పెడదాం. ఆగండి, అక్కడిదాకా అక్కడ పెట్టాలి. తీసుకొని అక్కడ పెట్టి సెటిల్ అవ్వే.
ఒక నిమిషం ఫ్రెండ్స్, అంతా చేసేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నా ప్లాన్. ఇంటి ప్లేస్లో అయితే మార్చేసాను. సో కెఫెన్ అయితే ఓపెన్ చేద్దామా అండి. ఏమైనా వస్తారేమో చూద్దాము. ఏదో చిన్న ఆశ ఫ్రెండ్స్. ఇది పోలీస్ ఆఫీసర్ మీరైనా రండి. సార్ 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 ఇటు వద్దు సార్, ఇటు వద్దు సార్, ప్లీజ్ సార్. రేపు వచ్చిన వాళ్ళంతా ఇటు వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్, నాకు ఇది ఏదో పిచ్చ కోపం వస్తుంది. పక్కన నా షాప్లో ఒక్కడ వెళ్ళినా కానీ నాకు జాపోటే. ఆగండి ఒక నిమిషం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఒక్కడ వెళ్ళినా నా షాప్లోకి జాక్పోతే నాకు. ఇంకా అయినా కానీ దీని మీదకి ఎలాగెక్కనో నాకు అర్థం కాలేదు. ఇంకా ఎవడైనా రండి రారే, పోలీసు నువ్వైనా రారా. బ్రో 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 భలే స్టైల్గా ఉన్నావు బ్రో, మా కెఫేలోకి రా బ్రో. సార్ 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 మీ ముక్కు చూస్తుంటే టమాటాలో ఉంది, భలే ఉంది సార్, భలే ఉంది సార్, నిజంగా హీరోలో ఉన్నారు సార్. రండి సార్ మా కెఫేకి. బాబాయ్ ఫ్రెండ్స్, నాకేంటి ఫ్రెండ్స్ ఇది. సార్ 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 మీ కండలు సల్మాన్ ఖాన్లో ఉన్నాయి సార్. బాబాయ్ ఫ్రెండ్స్, ఇదే ఊరు మోడల్ రా. రే ఏందా ఇది. కష్టం వీళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్, వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఫ్రెండ్స్. నిజంగా తెలియదు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చినట్టే. వాళ్ళు వీరు కూడా మన షాప్కే. సార్ 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 వెళ్ళండి సార్, అసలు కరువుల్లో ఉన్నాం మేము. సార్ నిజంగా బాగుంటాయి సార్ ఇక్కడ పీసెస్ అన్నీ. ఏహే ఎవడ కంప్యూటర్లోకి వెళ్ళింది ఇప్పుడు. అయ్యో చాలా బాబు, లోపు ఎదురు తినేసి వస్తాను ఫ్రెండ్స్. వెనకాల ఒక ఫుడ్ షాప్ ఉంటుంది, మనోడు కడుపు నిండుగా తింటాడు. అయ్యో 900 మిగిలియి, ఎవరు వెళ్తున్నారు లోపలికి. అబ్బా ఇది అమ్మా సెల్యూట్ సార్. అమ్మో లోపలికి ఎవడొచ్చి ఆర్మీ వాళ్ళు అని ఉంటారు నాకు తెలిసిన వరకు. అయినా కానీ వాడు చెయ్యం అలా ఉందేంటారు బాబు, ఇది మోడల్ కింద. అంతలో నవ్వుతుంటున్నారేంట్రా, గేమ్ అంతలో ఉందా బ్రో. సార్ సార్ వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. మా నాకు బాగానే బిజినెస్ అవుతుందిగా. అబ్బా ఈ స్టైల్ అన్న వస్తున్నాడు. ఇంత నుంచి పిలిస్తే రాడు కానీ అందరూ రాగానే వచ్చేసాడు ఫ్రెండ్స్. వీడు సూట్ అంకులు వెళ్ళిపోతున్నారు. సెల్యూట్ సార్, ఎప్పుడైనా కాలుస్తారండి సార్. లోపల ఎవరు ఉన్నారు, ఈ ఒక నల్లవీరుడు తెల్లవీరుడు ఉన్నారు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పేర్లు, నల్లవీరుడు తెల్లవీరుడు. రే ఏ ఊరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చి పడుకొని ఉన్నాను.
అమ్మా ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అంత నీట్గా పట్టుకుంటున్నాను ఇల్లు. టీవీ చూద్దాం అనుకుంటే కరెంటు తీస్తాడు చెత్తగా. 2 రిమోట్లు ఉన్నాయండి అని అనుకోకండి, అదంతా సీక్రెట్. టైం ఎంతసేపు అవుతుందా? సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే ఈరోజైతే ఆ వర్కర్స్ హాలిడే ఇచ్చాను. వర్కర్స్ అంటే సో ఫ్రెండ్స్, నేనైతే ఒక కిచెన్ని అయితే కొనేసాను ఫ్రెండ్స్. కిచెన్ కోసం షెఫ్ని, ఇంకానేమో మన కోసం బాడీ గార్డ్ని హైర్ చేసుకున్నాను. వారిద్దరిని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్ బాయ్.